చందమామ కథ కలిసొచ్చిన అదృష్టం. గౌరీపురంలోని రామయ్య ఒకప్పుడు బాగా కలిగినవాడు. అయితే బంధుప్రీతి అమాయకత్వము రెండూ కాస్త ఎక్కువగా కల రామయ్య అయిన వాళ్లకు కాని వాళ్లకు కూడా అడిగిందల్లా లేదనకుండా ఇవ్వటం సాగించి ప్రస్తుతం అతి పేదగా జీవిస్తున్నాడు. అతడి భార్య చాలా కాలం క్రితమే మరణించింది. ప్రస్తుతం అతడికున్న దిక్కల్లా అతడి ఏకైక సంతానం శకుంతల చూడ చక్కని పిల్ల, మంచి మర్యాదలు తెలిసిన వివేకవతి. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని సుఖపెట్టలేకపోతున్నానే అని గడిచిన రోజులు తలుచుకొని రామయ్య బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా రామయ్య మనస్సులో కూతురి పట్ల ఉన్న చింత తెలిసిన రామయ్య ఆప్తమిత్రుడు భూపతి శకుంతలకు ఒక సంబంధం తీసుకువచ్చాడు. కుర్రవాడు గౌరీపురానికి కాస్త దూరంలో ఉన్న కృష్ణపట్నంలోని కచేరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందమైన పిల్లను పెళ్లాడాలని అతడి కోరిక. వాళ్లకు కాస్త దూరపు బంధువైన భూపతి శకుంతల గురించి వాళ్ళకు చెప్పాడు. సత్యం శకుంతలను చూడ్డానికి ఆసక్తి చూపించాడు. భూపతి రామయ్య ఇంటికి వచ్చి అతడికి అంతా వివరంగా చెప్పి పెళ్ళికొడుకు తండ్రి కొంచెం ఆశపోతూ, కానీ కుర్రవాడు శకుంతలను చూసి ఇష్టపడితే అప్పుడు ఏవో మన పాటలు మనం పడి సాధ్యమైనంత తక్కువ కట్నానికి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేద్దాంలే అన్నాడు. ఆ మాటలకు రామయ్య దిగులుగా, అధమపక్షం కట్నం కింద 5-6 వేలైనా ఇవ్వకపోతే తప్పదు కదా, ఇది ఇప్పుడు నా వల్ల సాధ్యం కాదు, పైగా పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి, ఇదంతా ఎక్కడి నుంచి తేగలం అన్నాడు. ఇందుకు భూపతి ఒక క్షణం తటపటాయించి, అయితే విను, దాదాపు 15 సంవత్సరాల క్రిందట ఎక్కడో వ్యాపారం చేసుకుంటానని భార్యాబిడ్డలతో ఈ ఊరు వదిలిపోయిన కోదండం గుర్తున్నాడా అని అడిగాడు. రామయ్య ఆశ్చర్యపోతూ, అదేనాటి మాట, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు. వారం క్రితం నేను కృష్ణపట్నం వెళ్ళినప్పుడు ఒకరోజు ఉదయాన రంగనాథస్వామి గుడికి వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరంగా పొమ్మని భటులు కేకలు వేశారు. నేను కాస్త దూరంగా నిలబడి చూస్తుండగా 4 రాజోద్యోగులతో కలిసి కోదండం కూడా వచ్చాడు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయి పక్కనున్న వ్యక్తిని ఆయన ఎవరు అని అడిగా. అందుకతను కోదండపాణి గారని ప్రముఖ వర్తకులు, చాలా ధర్మాత్ములు, గుడి వెనక ఉన్న సత్రం వారు కట్టించిందే అన్నాడు. అటువంటి ధర్మాత్ముడు నువ్వు ఇచ్చిన డబ్బును చిల్లి గవ్వ కూడా చెల్లించకుండా అసలు ఇటు వైపే తొంగి కూడా చూడకుండా ఎందుకున్నట్లు? పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్న వారు ఇలా చేస్తారా? నాకు ఎందుకనో అతన్ని కలుసుకోవటం మనస్కరించలేదు అన్నాడు. అలాగా, భగవంతుడి దయ వల్ల బాగుపడి పైకొచ్చాడు, అదే చాలే అన్నాడు రామయ్య తృప్తిగా. భూపతి జాలిగా, జీవితంలో తన్ను మాలిన ధర్మానికి ఒడిగట్టి నువ్వు ఈ స్థితికి వచ్చావు. ఇప్పుడు నువ్వు మడిగట్టుకుని కూర్చుంటే అవతల నీ కూతురు బ్రతుకు తెల్లవారుతుంది. ఈ పెళ్లివారు వెళ్ళాక మనిద్దరం కలిసి వెళ్ళి కోదండపానికి సంగతి చెప్పి సాయం అడుగుదాము అన్నాడు. రామయ్య అలాగే అన్నట్లుగా మౌనంగా తలూపాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్ళికొడుకు తండ్రి శేషానందం కొడుకు సత్యంతో పాటు బంధువులంటూ 4 వెంట పెట్టుకుని అట్టహాసంగా పెళ్లిచూపులకు వచ్చాడు. పెళ్లిచూపులు జరిగాయి. శకుంతల పెళ్ళికొడుకుతో సహా వచ్చిన వాళ్ళందరికీ ఎంతగానో నచ్చింది. శేషానందం భూపతితో, భూపతి, నువ్వు చెప్పిన ఈ పిల్ల మా అందరికీ నచ్చింది. మా వాడికి కచేరీలో ఉద్యోగం ఉన్న సంగతి నీకు తెలుసు కదా, 25,000 కట్నం ఇస్తామంటూ లోగడ 2-3 సంబంధాలు వచ్చాయి, కానీ పిల్లలు మాకు నచ్చలేదు అన్నాడు. దానికి భూపతి, ఆనందం, రామయ్య పరిస్థితి నీకు మొదటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన 5-6 వేల కంటే ఇచ్చుకోలేడు అన్నాడు. అందుకు శేషానందం చిరాగ్గా, 5-6 వేల ఎవరైనా వింటే నవ్విపోతారు, 15,000కు 10 పైసలు తగ్గినా ఒప్పుకునేదే లేదు అన్నాడు. ఇంతలో ఇంటి ముందు గుర్రపు బండి ఒకటి ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు దిగి 2 చేతుల్లోనూ 2 సంచులు పట్టుకొని లోపలికి వచ్చాడు. అతడు లోపలికి అడుగు పెట్టగానే శేషానందం చప్పున లేచి నిలబడి ఆ యువకుడికి నమస్కరిస్తూ ఆశ్చర్యంగా, అబ్బాయి గారు ఇలా దయచేశారేమిటి అంటూ ప్రశ్నించాడు. ఆ యువకుడు ఆ ప్రశ్నకు జవాబుగా నవ్వి ఊరుకొని తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న రామయ్య దగ్గరకు వెళ్ళి వంగి పాదాభివందనం చేసి, నన్ను గుర్తుపట్టలేదా మావయ్య? నీ ఆప్తమిత్రుడు కోదండం పెద్ద కొడుకును. 15 సంవత్సరాల క్రితం నువ్వు బాలగోపాల అంటూ నన్ను ముద్దు చేసేవాడివే, ఆ గోపాలుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు వింటూనే రామయ్య పట్టరాని ఆనందాశ్చర్యాలతో,
ఎంత వాడివయ్యావు? మిమ్మల్ని అందరినీ చూసి ఎన్నాళ్ళయింది? అమ్మ నాన్న అంతా బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అంతా బాగున్నారు అంటూ గోపాలుడు పక్కన నిలబడి ఉన్న శేషానందం వైపు తిరిగి, ఇంతకు మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు. శేషానందం శకుంతలను చూపిస్తూ, ఈమెను మా సత్యానికి చేసుకుందామని వచ్చాను. మీ మామయ్య గారు నేను అడిగిన కట్నం ఇవ్వలేనన్నాడు. సరే సెలవు, వస్తా అంటూ అక్కడి నుంచి విసురుగా గుమ్మం వైపు 2 అడుగులు వేశాడు. అంతలో గోపాలుడు శేషానందాన్ని ఆగమని, ఇంతకుముందు నేనిక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగారు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. మా నాన్నగారి కోరిక ప్రకారం మా రామయ్య మామ కూతుర్ని మా ఇంటి కోడలిగా అంటే నా భార్యగా తీసుకుపోవాలని వచ్చాను. అయితే మిమ్మల్ని చూసి అయ్యో నేను ఆలస్యం చేశానే అనుకున్నాను. కానీ ఎలాగైతేనేం మీరు మా నాన్నగారి కోరిక తీరడంలో నాకు ఎంతగానో సాయపడ్డారు. అందుకు మీకు కృతజ్ఞతలు అన్నాడు. అతడి మాటల్లో చురుక్కుమంటున్న వ్యంగ్యానికి శేషానందం ఉడికిపోతూ పరుగులాంటి నడకతో వెంట వచ్చిన వారందరితో కలిసి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే గోపాలుడు శకుంతల రామయ్యల వైపు చూస్తూ, మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. ముందు అంతా వివరంగా చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. 15 ఏళ్ల క్రితం మా నాన్నగారు మావయ్య దగ్గర డబ్బు తీసుకునేసరికి మావయ్య పరిస్థితి దిగజారుతున్నదట. నాన్నగారు కృష్ణపట్నంలో వ్యాపారం ప్రారంభించాక పట్టిందల్లా బంగారం అయింది. ఏడాది తిరిగేసరికి మావయ్య ఇచ్చిన డబ్బుకు అసలుకు వడ్డీ కూడా కలిపి మావయ్యకు ఇద్దామని బయలుదేరబోయాడు. అయితే ఆ సమయంలో ఒక మిత్రుడి ద్వారా మావయ్యలో మార్పేమీ రాలేదని, ఆయన ఇంకా ఉన్నంతలో వారికి వీరికి అపాత్ర దానం అప్పు పేరుతో చేస్తున్నట్లుగా తెలిసింది. ఆ కారణంగా అప్పట్లో మావయ్య చేతికి డబ్బుని ఇచ్చే ఆలోచన విరమించుకొని ఆ డబ్బును మావయ్య పేరిట వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. ఏటేటా వచ్చే లాభాలలో మావయ్య వంతును విడిగా రాసి ఉంచారు. ఆ డబ్బుని ఇప్పుడు 2 సంచుల్లో తీసుకొని వచ్చాను. ఇకపోతే అంటూ సందేహిస్తూ ఆగిపోయాడు. చెప్పవలసిందేదో చెప్పు, సందేహించకు అన్నాడు రామయ్య. గోపాలుడు సంకోచంగా శకుంతల వైపు చూసి, మావయ్య నువ్వంటే మా అమ్మా నాన్నలకు ఎంతో గౌరవం, అభిమానం. నీ కూతుర్ని కోడలిగా చేసుకోవాలన్నదే వారి కోరిక. కానీ నేను పిల్ల నాకు నచ్చితేనే చేసుకుంటానన్నాను. అందుకే నాన్నగారు తను రాకుండా నన్ను మాత్రమే పంపారు. నీ కుమార్తె నాకు నచ్చింది, ఇక నిర్ణయం మీదే అన్నాడు. అతడి మాటలకు భూపతి రామయ్య ఆనందపడుతూ శకుంతల వైపు చూశారు. శకుంతల సిగ్గుతో తల వంచుకుంటూ, మా నాన్నకు ఆప్తమిత్రులు, మా పట్ల ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తున్న వారి కోరిక నాకు ఆజ్ఞతో సమానం. భగవంతుని పాదాల దగ్గర పవిత్ర పుష్పాన్ని తలదాల్చినంత ఆనందంగా ఆ ఆజ్ఞను శిరసావహిస్తాను అన్నది. శకుంతల ఇలా అనగానే రామయ్య అంతులేని ఆనందంతో గోపాలుని కౌగిలించుకొని, బాబు, మంచి స్నేహితుణ్ణి మించిన ఆత్మీయుడు లేడన్న సూక్తిని మీ నాన్న నిజం చేశాడు అన్నాడు. భూపతి సంతోషంగా నవ్వుతూ, నిజమైన స్నేహితుడంటే మీ నాన్నే. ఇంతకు అదృష్టం రామయ్యది. ఐశ్వర్యము, ఐశ్వర్యాన్ని మించిన వెలలేని స్నేహం, బంగారం లాంటి అల్లుడు అన్నీ ఒక్కసారిగా కలిసొచ్చాయి. కలిసొచ్చిన అదృష్టం అంటే ఇదే అంటూ మనసారా మిత్రుడిని అభినందించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.